హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సప్లీ 2025కి సంబంధించి సప్లీ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తున్నారు, అలాగే ఎలా జరుగుతుంది, పాస్ చేస్తున్నారా లేదా, అలాగే ఈ కొద్దిగా ట్విస్ట్ అయితే ఉందన్నమాట. నేను ఏదైతే చెప్తున్నానో మీరు ఇలా ప్రజెంట్ చేయకపోతే ఈ యొక్క అంటే మీరైతే మ్యాక్సిమం ఫెయిల్ అవుతారనమాట. సో దానికి సంబంధించి ఏంటి, ఎందుకు పెట్టాను అన్న ప్రతి ఒక్కటి వీడియోలో అయితే క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే సో పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారనే దాని గురించి మాట్లాడుకున్నాక పాస్ చేస్తున్నారా లేదా అనేసి కొన్ని పాయింట్స్ అనేది మాట్లాడుకుంటూ అలాగైతే వెళ్దాం. సో ఒక లైక్ అనేది చేయండి. అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి నార్మల్గా నేనైతే ఆల్రెడీ వీడియో అయితే చేశాను కదా. సో ఆ వీడియో అనేది చూస్తున్నారు అంటే ఐ హోప్ కొద్దిగా అంటే ఒక 2 or 3 minutes అయితే స్కిప్ చేయండి. ఇక్కడ టైం లైన్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్ అయితే మీరైతే చూడండి. సో పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది దాని ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేపర్ అనేది అంటే ఎగ్జామ్ అనేది రాశారు కదా, ఈ యొక్క బుక్లెట్లో మీ యొక్క డీటెయిల్కి సంబంధించి ఆ యొక్క ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో దాన్ని అయితే చింపేస్తారు అనమాట. అరే నీకు ఏమన్నా పిచ్చా అంటే అక్కడ డీటెయిల్స్ అనేది చింపేసి ఎలా అంటే వాల్యుయేషన్ చేస్తారు, ఎలా మార్క్స్ అని ఎంటర్ చేస్తారు అంటే అక్కడ మనకు ఒక కోడ్ అనేది ఉంది కదా. సో ఆ యొక్క కోడ్ని బట్టి మనకైతే స్కాన్ చేసి మార్క్స్ అనేది ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎందుకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది చింపేస్తారని చెప్తున్నాను అంటే ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళకైతే మీ గురించి ఏం తెలీదు. లైక్ అంటే మీ డీటెయిల్స్ కానీ లేదంటే వాళ్ళు గర్ల్స్ది పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారా, బాయ్స్ది పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారా, లేదంటే మీ గురించి ఏం తెలియదు అనమాట. సో అలా దాన్ని అయితే చింపేసి మీ యొక్క అంటే ఆ యొక్క బుక్లెట్స్ అన్నీ కొన్ని సెంటర్స్కి అయితే పంపిస్తారు. ఆ యొక్క సెంటర్స్లో అయితే ఎవరైతే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సో ఆ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ని అయితే పిలిపించి వాళ్ళతో అయితే వాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఇంకా ఎలా జరుగుతుంది అంటే కొంతమంది అంటే ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో ఆ యొక్క ప్రతి ఒక్క టీచర్కి అంటే ఒక గ్రూప్ అయితే ఉంటారనమాట. ఆ యొక్క గ్రూప్లో ఒక 6 to 10 మెంబర్స్ అయితే ఉంటారు. ఆ యొక్క 6 to 10 మెంబర్స్కి ఒక హెడ్ అయితే ఉంటారనమాట. ఆ యొక్క హెడ్ అయితే వీళ్ళందరినీ మేనేజ్ చేస్తారు. సో మేనేజ్ చేశాక తనైతే ప్రతి ఒక్కటి చూసుకుంటారు అనమాట. అలా తనైతే చూసుకొని మీకైతే అంటే ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేశారో వాళ్ళు వాల్యుయేషన్ చేసి ఆ యొక్క హెడ్కి అయితే ఇస్తారనమాట. సో ఆ యొక్క హెడ్ అయితే ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. అలాగైతే మీ యొక్క పేపర్ అంటే మీ యొక్క బుక్లెట్ అనేది 3 లేదంటే 2 times అయితే వాల్యుయేషన్ అనేది చేయబడుతుంది అనమాట. అలా వాల్యుయేషన్ అనేది చేశాక ప్రతి ఒక్కటి అక్కడ అంటే మార్క్స్ అనేది ఎక్కువ వేసి ఉంటే ఎందుకు ఎక్కువ వేశారు, లేదంటే తక్కువ వేసి ఉంటే ఎందుకు ఇక్కడ తక్కువ వేశారు, ఎందుకు ఇన్ని మార్క్స్ అనేది వేయకూడదు, లేదంటే ఫెయిల్ చేసి ఉంటే ఎందుకు ఫెయిల్ చేశారు, లేదంటే మంచి మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చింటే ఎందుకు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో అలాగైతే చూసుకుంటూ మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే జరుగుతుంది. అండ్ ఎలా చేస్తారు ఏంటి దానికి సంబంధించి చెప్పేసాను కదా. సో నెక్స్ట్ ఏంటంటే పాస్ చేస్తున్నారు లేదా అంటే సప్లిమెంటరీకి సంబంధించి సో చాలామంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే డౌట్ ఉంటుంది కదా, ఎలా ఏంటి నేను ఎలాగో రాసాను బట్ పాస్ చేస్తారా లేదా అనేసి. బట్ ఇంకా కొంతమంది చాలామంది నార్మల్గా నాకు కాల్ చేశారు అండ్ ఇలా రాశాను ఏంటి అనేసి అన్నారు అనమాట. దానికి సంబంధించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే పాస్ చేస్తున్నారా లేదా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎవరైనా కానిలేండి మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు మీ యొక్క బుక్లెట్ అనేది చూసినప్పుడు తనైతే మిమ్మల్ని 100% పాస్ చేయాలని తనైతే చూస్తాడు అనమాట. 99% మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అక్కడ మీరు ఏమీ రాయకుండా ఏమీ చేయకుండా మీరు జస్ట్ అంటే 1A 1B లేదంటే 2A 2Bకి సంబంధించి లేదంటే ఏదైనా కానిలేండి మీరు జస్ట్ అక్కడ గివెన్ డేట్ అనేది రాసి లేదంటే మీరు జస్ట్ ఫార్ములా అనేది రాశారంటే మీకు ఎలా మార్క్స్ అనేది ఇస్తారు మీరు ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానిలేండి అంటే ఇన్ కేస్ నేను ఏమంటున్నాను అంటే ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళు కొద్దిగా చూడాలి. యాక్చువల్లీ నేను చెప్పాను కదా అప్పుడేని మీ యొక్క బుక్లెట్ అన్నది కంపల్సరీగా 3 times లేదంటే 3 to 4 5 times అయితే మీ యొక్క బుక్లెట్ అనేది క్రాస్ చెక్ చేస్తారు. సో అలా చెక్ చేశారు కాబట్టినే మీకైతే అంటే ప్రతి ఒక్కటి చెక్ చేశారనమాట. అలాంటప్పుడు అరే బ్రో నేను పాస్ అంటే ప్లీజ్ పాస్ చేయండి అనేసి రాశాను, సో నేను పాస్ చేస్తారా అంటే ఇంకెందుకు అందరూ అంత మంచిగా కష్టపడి చదువుకుంటూ మరీ వెళ్ళేసి ఎగ్జామ్ రాయడం, ప్రతి ఒక్కరూ వెళ్ళేసి ప్లీజ్ పాస్ మీ లేదంటే పాస్ చేయండి అనేసి బుక్లెట్ అంతా నింపితే సరిపోద్ది కదా. మీరు ఒకసారి ఆలోచించండి. సో అలాగైతే ఉండదు నాన్న. నార్మల్గా అయితే మీరు పాస్ చేయండి అన్నంత మాత్రాన మిమ్మల్ని అయితే పాస్ చేయరనమాట. ఇఫ్ ఇన్
కేస్ మిమ్మల్ని అక్కడొకటి ఇక్కడొకటి వేసి మిమ్మల్ని పాస్ చేసినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా పాస్ చేయండి అనేసి రాశారనుకోండి, సో ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారో తనకైతే కొద్దిగా డౌట్ వచ్చి ఇంకొకసారి మీ యొక్క అంటే బుక్లెట్ అనేది క్రాస్ చెక్ చేస్తాడు అనమాట. సో అలా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మీరైతే నెక్స్ట్ అయితే ఎగ్జామ్ అనేది రాయండి. సో అలాగైతే చేస్తారనమాట. సో అలా అంటే అటెంప్ట్ చేసింటే అంటే మీరు ఏం అటెంప్ట్ చేసింటే ఎలా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరైతే ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. మీరు అట్లీస్ట్ బుక్లెట్ అయితే నింపి ఉండాలి. అండ్ నేను అంటే అక్కడ 35%కి పాస్ కదా, నేను జస్ట్ 35%కే రాశాను అంటే మిమ్మల్ని అయితే పాస్ చేయరనమాట. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరు 100% కరెక్ట్ కాదు, మీరు నార్మల్గా అక్కడ రాశారంటే అక్కడ 1 to 2 మార్క్స్ అనేది తీసేస్తారు కదా. ఇప్పుడు అక్కడ 10 మార్క్స్ ఉంది లేదంటే 7 మార్క్స్ ఉంది, అక్కడ 7 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ మీకు 10 మార్క్స్ అయితే 2 or 3 మార్క్స్ అయితే పోతాయి. 7లో అయితే 2 or 3 లేదంటే 4 ఎన్నైనా పోవచ్చు అక్కడ. సో అన్ని మార్క్స్ అనేది పోతాయి కాబట్టి మీరు జస్ట్ 35% రాశాను అంటే నన్ను పాస్ చేస్తారంటే అలాగైతే ఉండదు. మీరు అట్లీస్ట్ 35కి ఒక 50 to 70 మార్క్స్కి మీరు గోల్ అనేది పెట్టుకొని మీరు రాసి ఉంటే మీరైతే కళ్ళు మూసుకొని ఉండండి. లేదు అంటే కొద్దిగా అంటే నేను ఇక్కడైతే ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా, మరి మీరు అంటే నీకు ఫేవర్గా నువ్వు పాస్ అయిపోతావు అనేసి అందరూ ఎలాగైతే యూట్యూబర్స్ అంటున్నారు అలా అన్నాను అనుకోండి, మళ్ళీ మీకు రిజల్ట్స్ వచ్చాక మీరు ఫెయిల్ అయ్యారంటే మరి నన్ను అనుకుంటారు కదా. సో దట్స్ వై నేను ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుతున్నాను. సో అలాగనమాట. సో మీకైతే అటెంప్ట్ చేస్తే పాస్ చేస్తారా అంటే మీరు అట్లీస్ట్ అక్కడ ఏదైతే రిలేటెడ్ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా రాసంటే మిమ్మల్ని అయితే మంచి మార్క్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఎలా ఏంటి టీచర్స్ అనేది ఏమంటున్నారు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అంటే నార్మల్గా అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతుంది అనమాట. స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో మీ యొక్క పేపర్ అనేది ప్రతి ఒక్కరు వాల్యుయేషన్ అయితే చేస్తున్నారు. సో దానిలో ఏంటంటే నేను నార్మల్గా అప్పుడే చెప్పాను కదా ఇలాగైతే జరుగుతుందని. బట్ ఏంటంటే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే 30 to 40 పేపర్స్ అయితే ఇస్తున్నారంట. సో దాన్ని అయితే వాల్యుయేషన్ అనేది చేస్తున్నారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా అడిగారు, కామెంట్ చేశారు ఏమని అంటే ఇప్పుడు నేను ఏం రాయలేదు పాస్ చేయను అనేసి రాశాను, నన్ను పాస్ చేస్తారా? లేదంటే ఇంకా కొంతమంది ఏమన్నారంటే నేను అంటే అక్కడ ఏం రాయలేదు, నన్ను అంటే వాళ్ళే ఏమన్నా పెన్ తీసుకుని రాసి మార్క్స్ అనేది ఇస్తారనేసి అడిగారు. మీరు ఒకసారి ఆలోచించండి, పర్ డే వాళ్ళకి 35 to 40 పేపర్స్ అయితే ఇస్తారు. సో 40 పేపర్స్లో వాళ్ళు అన్ని ఈవాల్యుయేషన్ అనేది చేయాలి. నార్మల్గా ఏంటంటే 30 పేపర్స్కి టైం సరిపోదు. ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ అనేది అంటే వాల్యుయేషన్ అనేది తొందరగా అయిపోవాలి అనేసి అందరికీ 40 పేపర్స్ అయితే ఇస్తున్నారు. సో 30 పేపర్స్కి టైం సరిపోవట్లేదు అక్కడ. అలాంటిది 40 పేపర్స్కి ఎలా టైం సరిపోద్ది పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు? అది కూడా మీరు ఏంటంటే ఇక్కడ నేను రాయలేదు నన్ను రాసి కూడా పాస్ చేస్తారా అని అంటున్నారు. సో అంత సీన్ అయితే అస్సలు ఉండదు, వాళ్ళకి అంత టైం కూడా ఉండదు. సో అంతా అలా రాసుకుంటూ ఉంటే మరి వాళ్ళకి ఇదనేది అయిపోద్ది కదా. సో మ్యాక్సిమం వీలైనంత తొందరగా వాల్యుయేషన్ అనేది చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. అలా వాల్యుయేషన్ అనేది చేసి మీ యొక్క పేపర్స్ అన్ని అక్కడ పంపించడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్లో కొద్దిగా అంటే ఇంకా బార్డర్లో ఉన్నాడు అంటే అక్కడ మీకు 35కి పాస్ మార్క్స్ అనుకోండి. సో 35లో మీకు 34 లేదంటే 32 అలా వచ్చాయనుకోండి. సో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసి ట్రై చేసి ఇంక అవ్వలేదన్నా కూడా అప్పుడు ఏదైనా కొద్దిగా రాసి అంటే అది 99% రాయరు ఎవ్వరు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా 100లో ఒక్కరు అలా అంటున్నాను. సో అలా రాసి మిమ్మల్ని పాస్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అలాగైతే జరుగుతుంది. సో ఇదైతే ప్రతి ఒక్కటి ఇట్స్ ఆల్ ఆర్ హ్యాపెన్ లైక్ దిస్. సో సప్లిమెంటరీకి సంబంధించి ఇంకా కొద్దిగా టఫ్గానే ఉంటుంది అన్న. సో మీరు ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారో లేదంటే ఎగ్జామ్ అనేది రాసేస్తారో మీరైతే కొద్దిగా చూసుకోండి. ఇది యాక్చువల్లీ నేను ముందే చేయాల్సిండేది, బట్ ఇంకా ఈరోజు చాలామంది కాల్స్ చేసి మరి కూడా అడుగుతున్నారు ఇలా రాసాను ఏంటి అని. సో దాని నుంచి నేను ఇంకా వీడియో అనేది చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలా రాసారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చివరిదాకా చూసారంటే లవ్ యూ సో మచ్. ఎవరికైతే రిప్లై ఇవ్వట్లేదో కామెంట్స్కి ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ యొక్క కామెంట్స్ అన్ని చూస్తున్నాను. ఎవరైతే ఎక్కువ కామెంట్స్ అనేది చేస్తున్నారు, ఏ టాపిక్ గురించి ఎక్కువ కామెంట్స్ చేస్తున్నారు ఆ యొక్క టాపిక్ సంబంధించి నేను నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే జరుగుతుంది. సో దాని నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అయితే వీడియో అనేది చేస్తాను. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనేసి అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నాన్న మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అని జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.